ప్రభాస్ ఫ్యాన్స్ ని మరోసారి ముంచేసిన రాజాసాబ్. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాడు దర్శకుడు మారుతి. ఇంతవరకు ప్రభాస్ చేయనటువంటి హారర్ కామెడీ జోనర్ లో ది రాజాసాబ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు మారుతి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీం అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మేకర్స్ ఇప్పుడు మరో కొత్త రిలీజ్ డేట్ కోసం వెతుకుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త. ముందనుకున్న ఏప్రిల్ 10వ తేదీ కాకుండా మరింత వెనక్కి సినిమాని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మారుతి తన సినిమాలను అనుకున్న ప్లాన్ ప్రకారం జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తాడని మంచి పేరుంది. కానీ ఈసారి ఆ పేరుని చెడగొట్టుకునేలా కనిపిస్తున్నాడు. అందుకు కారణం ఇది ప్రభాస్ తో తీస్తున్న సినిమా కావడం. మారుతి కూడా సుకుమార్ రాజమౌళిలా ఆలోచిస్తున్నాడట. ఇది మారుతి కెరీర్ కు కూడా చాలా ముఖ్యమైన సినిమా అవడం చేత కాస్త ఆలస్యమైన మంచి అవుట్పుట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ముందుగా అనుకున్న ఏప్రిల్ 10 విడుదల డేట్ ను మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ను ఏకంగా జూలై 18కి మార్చే యోచనలో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ తేదీ కూడా ప్రస్తుతానికి ఖరారు కాలేదు. రాజాసాబ్ ని ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం గ్రాఫిక్స్ అని తెలుస్తుంది. ఈ సినిమాకి పనిచేస్తున్న గ్రాఫిక్స్ టీం పనిని వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదనే సంకల్పం కారణంగా మరింత టైం పట్టే అవకాశం ఉందట. ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్థాయిలో విడుదలయ్యే నేపథ్యంలో అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరుగుతాయి. అయితే గతంలో సలార్, కల్కి కూడా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో అభిమానులు మరోమారు ఆతృతగా ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసిన ప్రభాస్ పలు కీలక సన్నివేశాల కోసం మరో 2 వారాలు షూటింగ్ చేయాల్సి ఉందని టాక్. ఈ కారణాల వల్ల ఇక రిలీజ్ డేట్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో అని ప్రభాస్ అభిమానులు మరికొంతకాలం వేచి చూడాల్సిందే అని సినిమా పండితులు చెప్తున్నారు.